హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు లస్సీ ప్రిపరేషన్ చేస్తున్నాను. చల్లగా కూల్గా కొంచెం ఎండగా ఉంది కదండి, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల, టెంపరేచర్ ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం లస్సీ చేసి ఇవ్వమన్నారు మా వారు. అందుకని ఈరోజు లస్సీ ప్రిపరేషన్ చేస్తున్నానండి. లస్సీకి 1 కప్పు పెరుగు కావాలి. పెరుగు చక్కెర ఉంటే లస్సీ రెడీ అండి. ఎంతో స్వీట్గా టేస్టీగా లస్సీ రెడీ అయిపోతుంది. 1 కప్పు పెరుగు తీసుకొని మనము బాగా మజ్జిగలాగా కాకుండా కొంచెం గట్టిగా చిలుపుకోవాలి. వాటర్ పోయకూడదు. 1 కప్పు పెరుగు, ఒక 5-6 స్పూన్ల షుగరు వేసుకొని లస్సీ చిలుక్కోవటమేనండి. మజ్జిగ కవ్వంతో చిలుక్కుంటే లస్సీ రెడీ అయిపోతుంది. అయితే పెరుగు చాలా గట్టిగా ఉండాలండి. చాలా గడ్డ పెరుగు తీసుకోవాలి. నీళ్ళుగా ఉండకూడదు. 1 కప్పు పెరుగు సరిపోతుంది. 1 కప్పు పెరుగుకి 1 గ్లాస్ లస్సీ రెడీ అయిపోతుందండి. కొంచెం ట్రూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు. చలికాలం కాబట్టి నేను ఐస్ క్యూబ్స్ వేయడం లేదు. ఇప్పుడు ఒక టంబ్లర్లో షుగర్ వేసుకుంటున్నాను. ఒక 5-6 చెంచాల షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ వేసుకున్న తర్వాత పెరుగు వేసుకొని మజ్జిగ కవ్వంతో చిలుక్కోవటమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన లస్సీ రెడీ అయిపోతుంది. కొంచెం ట్రూటీ ఫ్రూటీ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా స్వీట్గా ఉంటుంది. ఇప్పుడు కప్పు పెరుగు వేసుకుంటున్నాను. షుగర్ వేసాం కదండి, షుగర్ వేసాక కప్పు పెరుగు వేసుకుంటున్నాను. ఇప్పుడు మజ్జిగ కవ్వంతో చిలుక్కోవాలి. గట్టిగా చిలుక్కోవాలండి. వాటర్ పోయకూడదు. వాటర్ పోస్తే మజ్జిగలాగా అయిపోతుంది. లస్సీ అంటే కొంచెం గడ్డ పెరుగు తీసుకోవాలి. గడ్డ పెరుగు తీసుకొని చిలుక్కోవాలి. అంతేనండి, మజ్జిగ కవ్వంతో చిలుక్కున్నాక లస్సీ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా టేస్టీగా స్వీట్గా ఉంటుంది. ట్యూటీ ఫ్రూటీ మా వారు వేయొద్దన్నారండి, అందుకని వేయటం లేదు. మీకు ఇష్టమైతే ట్యూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన లస్సీ రెడీ. టేస్ట్ చూడండి. లస్సీ రెడీ అయిపోతుంది. స్వీట్ లస్సీ.